కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధభూమిలో 7వ రోజున ఘటోత్కచుడికి భగదత్తుడికి మధ్య యుద్ధం చిత్రంగా జరిగింది. భగదత్తుడు పెద్ద ఏనుగును ఎక్కి పాండవ సైన్యాన్ని చిందరవందర చేశాడు. తమను కాపాడేవాడెవడూ లేక పాండవ సేనలు పారిపోసాగాయి. ఘటోత్కచుడు అకస్మాత్తుగా మాయమయ్యాడు. ఇంతలో కౌరవ సేనలో ఆహాకారాలు చెలరేగాయి. ఘటోత్కచుడు మళ్ళీ కనిపించి భగదత్తుడి మీద బాణవర్షం కురిపించాడు. భగదత్తుడు ఘటోత్కచుడిని బాణాలతోనూ తోమరాలతోనూ కొట్టాడు. చివరకు ఘటోత్కచుడు యుద్ధం చేయలేక పారిపోయాడు. నకుల సహదేవులు తమ మేనమామ అయిన శల్యునితో యుద్ధం చేసి మహావీరుడైన ఆయనను మూర్ఛపోగొట్టారు. శల్యుడి రథాన్ని సారథి దూరంగా తీసుకుపోయాడు. నకుల సహదేవులు గెలిచి సింహనాదాలు చేస్తుంటే కౌరవులు నిరుత్సాహం చెందారు. అప్పటికి మధ్యాహ్నమైంది. అభిమన్యుడికి ధృతరాష్ట్రుడి కొడుకులకు జరిగిన యుద్ధంలో అభిమన్యుడు చిత్రసేన, వికర్ణ, దుర్మర్శనులు 3 రథాలను ధ్వంసం చేశాడు. అది చూసి అభిమన్యుడిపైకి కౌరవ యోధులు వచ్చిపడ్డారు. అప్పుడు అభిమన్యుడికి సహాయంగా అర్జునుడు వేగంగా వచ్చాడు. 2 పక్షాలకు సంకుల యుద్ధం జరిగింది. అర్జునుడి బాణాలు అందరినీ బాధించాయి. సుశర్మ బంధువులు చాలామంది అర్జునుడి చేతిలో చచ్చారు. సుశర్మ కొంతమంది యోధులను వెంటబెట్టుకుని అర్జునుడిపైకి వచ్చాడు. అంతటా అర్జునుడు వారినందరినీ ఓడించి భీష్ముని ఎదిరించడానికి ముందుకు సాగాడు. మధ్యదారిలో అతను 2 గడియల సేపు దుర్యోధన, సైంధవులు మొదలైన వారితో యుద్ధం చేయవలసి వచ్చింది.